హాయ్ అండి. వెల్కమ్ టు దక్ష వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే కనుక మా ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ దోసలండి. దోసల్లోకి దోస పడతం చేస్తున్నాను. చాలా బావుంటుంది. చాలా సింపుల్‌గా అయిపోతుందండి. చట్నీ అలాంటివి కాకుండా ఇలా దోస పడతం అనేది చేసుకొని చూడండి. చాలా చాలా నచ్చుతుంది మీకు. నేనైతే ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసులు వాటర్ తీసుకొని మరిగించుకుంటున్నానండి. దీంట్లోకి 100 గ్రాముల బెల్లం తీసుకుంటున్నానండి. ఇది తురుముకుననే వేసుకోవచ్చు. ఇలా ముక్కలుగానే వేసుకున్నా కనుక వాటర్‌లో వేస్తే కనుక కరిగిపోతుంది. చూస్తున్నారు కదా! ఈ విధంగా బాగా కరిగిన తర్వాత మనం వడగట్టుకోవాలండి. దీంట్లో ఇసుక అలాంటిది ఏమీ లేకుండా వడగట్టుకుంటే కనుక ఇసుక అనేది లేకుండా బాగుంటుంది. చూస్తున్నారు కదా! ఈ విధంగా డైరెక్ట్గా బెల్లం అనేది వేయకుండా ఇలా కరిగించుకొని వడగట్టుకుని చేసుకుంటే బాగుంటుందండి. చూస్తున్నారు ఈ విధంగా మొత్తం అంతా వడగట్టేసుకుని ఇది మరిగించుకోవాలండి. ఇవాళ మరుగుతున్నప్పుడు నేను 2 ఇలాచీ వేసుకుంటున్నానండి. ఇవి బాగా మరిగితే కనుక స్మెల్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లో పిండి ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే పొడి పిండిని తీసుకుంటున్నానండి, బియ్య పిండిని. కానీ తడిపిండి అయితే చాలా బాగుంటుంది. దీంట్లోకి ఇలాగ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా పిండి అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. మరియు బాగా పలచగా కాకుండా కొంచెం చిక్కగానే కలుపుకోవాలి. బియ్యపిండి అనేది చూస్తున్నారు కదా! ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. బెల్లం కరుగుతున్నప్పుడు మనం ఇది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పడదాన్ని రెడీ చేసుకోవాలి. చూస్తున్నారు ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం కలిపెట్టుకున్న బియ్యపిండిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇది ఒక 10 మినిట్స్ అయితే కనుక దగ్గరికి వచ్చేస్తుందండి. ఇలా దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం పాలు పోసుకుంటే కనుక చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎంతమందికి దోశ పడదాం అనేది తెలుసు కామెంట్ చేయండి. చాలా ఈజీ అయిపోతుంది. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు సండేలా ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. తీపి తినేవాళ్ళైతే కనుక కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా! ఈ విధంగా మరిగితే కనుక సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉంటే దోశ పడదని రెడీ అయిపోయిందండి. బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉంటే దోశ పడదని రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దోశ ఎలా వేసుకోవాలో కూడా వీడియోలో చూపిస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇలా చేసి చూడండి. చాలా బాగుంటుంది. ప్లీజ్ అండి, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలా ప్యాన్ పెట్టుకున్న దాంట్లో ఒక గరిటెడు పిండి వేసుకుని బాగా పలచగా దోశ అనేది వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా పలచగా వస్తుంది. చూస్తారు కదండి, ఎర్రగా ఇలా వేగినప్పుడు దోశ అనేది సర్వ్ చేసుకోవడమే. దోశ పడడం వేసుకుని ఎంతో టేస్టీగా ఉండే దోశలు తినడమేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.